ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పౌర హక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ రావు ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. హలో లక్ష్మణ్ రావు గారు. చెప్పండి. లక్ష్మణ్ రావు గారు, మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. ఆల్రెడీ తనకు డెడ్ బాడీకి సంబంధించిన ఫోటో కూడా వస్తుంది. బట్ కొద్దిసేపట్లోనే పోలీసులు అఫీషియల్గా ఆ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ వెల్లడించబోతున్నారు. సో హిడ్మా ఎన్కౌంటర్ ఎంత ఎఫెక్టివ్ మావోయిస్టులకు? సో మీరు చూస్తున్నారు, మనం చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, బిగ్ టీవీ ప్రేక్షకులు మీరు చూస్తున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, మావోయిస్టులో మాస్టర్ మైండ్గా పిలువబడుతున్నటువంటి ఒక మోస్ట్ వాంటెడ్, అంటే ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి అనేక భారీ అటాక్స్కి మొత్తం సూత్రధారిగా వ్యవహరించారు ఆయన సూత్రధారిగా వ్యవహరించినటువంటి ఒక పెద్ద పెద్ద దాడుల్లో పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సో అటువంటి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. వాళ్ళు జరిగినటువంటి ఎన్కౌంటర్లో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు హిడ్మా డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నారు. ఎస్ లక్ష్మణ్ రావు గారు, హిడ్మా ఎన్కౌంటర్లో హతమయ్యారు. సో ఇది మావోయిస్ట్ పార్టీకి ఎంత కోలుకోలేని దెబ్బ, ఎంత ఎఫెక్ట్గా చూడొచ్చు? అంటే హిడ్మా చనిపోయిందని చాలా సందర్భాల్లో కూడా ప్రకటించింది మీడియా కానీ స్టేట్ కానీ. అయితే అట్లా పుకార్లు వస్తూ వస్తూ మరి ఇది కూడా అలాంటిదేనా అనే ఒక సంశయం మిగిలి ఉంది. అట్లాగే మీడియా వాళ్ళు ఆయన ఎట్లుంటాడో, ఆయన ఫోటోలు ఎట్లుంటాయో కూడా తెలియదు ఇంతవరకు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఫోటోలు అవన్నీ ప్రకటిస్తున్నారంటే దీన్ని మరి మనం ఎట్లా విశ్లేషించాలనేది కూడా సంశయాత్మకంగానే ఉంది. ఒకవేళ హిడ్మాదే జరిగినట్టుగా అవుతే మరి ఇక ఈ ఉద్యమానికి తీరని లోటుగానే ఉంటది. కాకపోతే ఏంటంటే మేము హక్కుల సంఘంగా చెప్తున్నది ఏంటంటే ఈ మారణ హోమాన్ని నిలువరించండి. కేవలం పెద్ద పెద్ద తుపాకులు సైన్యానికి ఇచ్చి కేవలం చంపటం కోసం పంపటం అనే ప్రక్రియ మానుకోండి అనే మొట్టమొదటి నుంచే చెప్తా ఉన్నాం. మీరు పోలీసులు కానీ ప్రభుత్వ బలగాలు కానీ వాళ్ళ విధి నిర్వహణ పరిధులు దాటుతున్నారు, అవధులు దాటుతున్నారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకు బహిరంగంగా విఘాతం కలిగిస్తున్నారు. హోంమంత్రి గారే స్వయంగా ఫలానా డేట్ లోపల మొత్తం తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెడతాననటం కాకుండా, ఆ పరిభాషలో కాకుండా హోంమంత్రి ఆదర్శంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు సైతం. సో లక్ష్మణ్ గారు, మీరు చెప్తున్నట్టుగా కేంద్ర హోంమంత్రి స్వయంగా చెప్తున్నారు, రండి జనజీవన స్రవంతిలో కలవడం చెప్తున్నారు, మావోయిస్టులతో చర్చలు ఎట్టి పరిస్థితుల్లో లేవు అంటున్నారు. అంటే ఆపరేషన్ కగార్ చాలా పకడ్బందీగా వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు. అందుకే ఇటువంటి అగ్రనేతలు మావోయిస్టులు అంటే మరి జనజీవన స్రవంతిలో కలిస్తే ఇటువంటి పరిస్థితి తప్పి ఉండేది కదా అన్నటువంటి ఒక చర్చ. అంటే మనం ఇప్పుడు మేధావి వర్గము, పౌర సమాజం ప్రశ్నిస్తున్నది, చెబుతున్నది ప్రభుత్వాలకి ఏంటంటే జనజీవన స్రవంతిలోకి రమ్మన్నమాట వాస్తవమే కానీ రాకపోతే రానంత మాత్రాన చంపేయాలని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చిన వాళ్లకు ఆ చంపేయచ్చు అనే అధికారం ఎవరిచ్చిండ్రు? ఒక మనిషి ప్రాణం తీయటానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది న్యాయస్థానాలు చూసుకునేది. జనజీవన స్రవంతిలో కలవండి, వస్తే కనుక రెడ్ కార్పెట్ వేస్తాం లేకపోతే చంపేస్తాం అంటే ఆ చంపేస్తాం అనే రెండో మాటకు వీళ్ళకు ఎవరికైనా అధికారాలు ఉంటాయా? ఒక న్యాయస్థానాల్లో నిర్వహించే ఆ పద్ధతికి, న్యాయపరమైన చట్టపరమైన ఆ పద్ధతికి మినహాయించి ఎవరు ఏంది చేసినా ఏది మాట్లాడినా అది హత్యా నేరం కిందికే వస్తుంది కదా. ఆ జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టంగా చెప్పింది కదా, ఎన్కౌంటర్ చేసిన పోలీస్ అధికారుల మీద హత్యా నేరం కింద ప్రాసిక్యూట్ చేయాలని.
హత్యా నేరానికి పూనుకున్న వాళ్ళు పురమాయించిన వాళ్ళు నేరస్తులుగా అవుతారు కదా. అందుకని ఇట్లా చుట్టివేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని కాల్చి చంపి ఈ వైనాన్ని ఈ ఈ పచ్చని అడవిని రక్తపు మడుగులతో నింపివేయటం అనే వైనాన్ని మానుకోమనే చెప్తున్నాం కదా. మొత్తం మీరు ప్రకటించిన ఆపరేషన్ కగార్లో ఆ యుద్ధంలో ఎవరెవరితోటో చర్చలు జరుపుతారు కదా అంతర్జాతీయంగా. ఈ అంతర్గతంగా జరుగుతున్న పోరాటాన్ని మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు అని చర్చలు పక్కకు పెట్టి, చర్చలు కాదు మీరు ఈ లొంగిపోకపోతే చంపేస్తామనే పద్ధతి, ఇది హింసను మనం రూఢీ చేసినట్టే, సాధికారత హింసకు పునాదులు వేసినట్టే అవుతుంది కదా అధికారంలో ఉండి. ఇదెక్కటి న్యాయం? ఆటవిక న్యాయం కాదా ఇది? మధ్యయుగాల నాటి న్యాయం కాదా? ఒకవేళ ఆయుధాలతో ఉన్నమాట వాస్తవమే గాని ఆయుధాలతో ఉన్నంత మాత్రాన చంపేయాలని మన రాజ్యాంగం చెప్తుందా? ప్రజాస్వామ్యం ఘోషిస్తుందా? లేకపోతే చట్టాలు ప్రకటిస్తున్నాయా? చట్ట వ్యతిరేకంగా, చట్టానికి అతీతంగా వ్యవహరించే ఎంత అధికారం ఉన్నా లక్ష్మణ్ గారు, ఇటీవలే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అంటే హిడ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ తల్లితో మాట్లాడారు, వాళ్ళ తల్లితో కూడా అప్పీల్ చేయించారు. ఇప్పటికైనా వచ్చేసేయి బిడ్డ అని వాళ్ళ తల్లి కూడా అప్పీల్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది, ఒక 2-3 వీక్స్ బ్యాక్ అనుకుంటా. అదే అంటే ఒక అవహేళన చేసినట్టుగా, ఒక రెచ్చగొట్టినట్టుగా పువ్వర్తి అనే గ్రామానికి ఇప్పుడే కాదు అంతకు ముందు కూడా హోమ్ మినిస్టర్ కూడా, కేంద్ర హోంమంత్రి కూడా పోయిండు. మొన్న మధ్యలో ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా పోయి వాళ్ళతో భోజనాలు చేసిండు. వాళ్ళతో ఒక్కరోజు పక్కన కూర్చోబెట్టి దేవా తల్లితో, హిడ్మా తల్లితో కూర్చొని భోజనం చేస్తే వాళ్ళ జీవితాల్లో ఏం పెను మార్పులు రావు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అంటే, తన కొడుకును వెనక్కి రమ్మని పిలిపించటం ఒక్కటే మార్గం కాదు కదా. మీ జీవితాలు ఇట్లా ఎందుకున్నాయి? మీ జీవితాలు కొన్ని తరాలుగా, వందల సంవత్సరాలుగా ఇంత ఆర్థికంగా అక్కడ మనం చూడాల్సింది హిడ్మాను పిలిపించుకోమని పిలుపునివ్వటం వరకు చూడటమే కాదు, వాళ్ళ దుర్భరమైన జీవితాలకు కారణాలేంటి? వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఆ మహిళల్ని ఇద్దరు చూశారు. మొత్తం సమాజము ఎంత ఆదిమ జాతికి చెందిన మనుషులు. మనం ఒకవైపు అంతరిక్షంలోకి వెళ్ళి మనం చేస్తున్నాం, పెద్ద పెద్ద పరిశోధనలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ఈ యుగంలో ఆ ఇద్దరు మహిళల్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరేమో చాలా హుందాగా మంచి మంచి బట్టలతో మీరు కూర్చుంటే, ఒంటి నిండా సరిగ్గా బట్టలు లేని ఇద్దరు మహిళలు కూర్చుంటే ఏం ఆలోచన కలగాలి? ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయి? ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో వీళ్ళు ఎందుకు ఇంత హీనంగా బ్రతుకుతున్నారనే ఆలోచన పెట్టి ఆర్థికంగా వాళ్ళని ఎట్లా ఒక నాగరిక ప్రపంచంలోకి అడుగుడేటట్టు చేయాలి, వాళ్ళను ఆర్థికంగా ఎట్లా అభివృద్ధి చేయాలనే ఆలోచన రాకుండా ఎంతసేపు ఆయనను వెనక్కి రమ్మనండి, ఆ అమాయకపు ఆదివాసీ మహిళల చేత అది చెప్పిస్తే ఆయన రాలేదు. రాకపోతే ఇంకా చంపేసి వీరోచితంగా దాన్ని ఇంకా సెలబ్రేషన్స్ చేసుకొని అవార్డులు, ఆ ఎన్కౌంటర్ లో పాల్గొన్న వాళ్ళ మీద హత్యా నేరం కేసు పెట్టాలని హక్కుల సంఘాలు, సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్లు ఘోషిస్తుంటే మీరేమో వాళ్ళను శబాష్ అంటారు. ఇంకా ఎక్స్లో వస్తుంది ఇప్పుడుగా శబాష్ అంటారు, అవార్డులు ఇస్తారు, రివార్డులు ఇస్తారు. ఎటు తీసుకెళ్తున్నాం ఈ సమాజాన్ని? హింసాత్మకంగా తయారు చేస్తున్నామా, శాంతియుతంగా తయారు చేస్తున్నామా? పాలకులు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి? ఇంత జవాబుదారీతనం లేకుండా పరిపాలన చేస్తే రేపు ఎవరికి మోడల్ గా ఉంటుంది ఈ సమాజం, ఈ పరిపాలన, ఈ అభివృద్ధి నమూనా? ఈ అభివృద్ధి నమూనాలో ప్రాణాలు ఎగిరిపోవాల్సిందా పోరాటాలకు దిగిన వాళ్లకు? ఈ అభివృద్ధి నమూనాలో ప్రశ్నించిన వాళ్ళను, మేధావులను ఊపా కేసులు పెట్టి జైల్లో పెట్టాల్సిందేనా? ఏళ్లకు తరబడి గొంతెత్తితే చాలు తీసుకెళ్లి జైల్లో వేసేస్తారా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణరావు గారు. సో ఇవాళ ఈ ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో, అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మరణించారు. ఎన్కౌంటర్లో దాంట్లో
హిడ్మా మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా భార్య ఉన్నారు, ఇంకా మిగిలిన 4 మావోయిస్టులు ఉన్నారు. సో గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచారు హిడ్మా.